నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. అసలు ఐయుఏ అంటే ఏంటి? ఏ వయసు వారికి చేస్తారు? ఐయుఏకి స్పెర్మ్ శాంపిల్ ఎంత మోతాదులో ఉండాలి? పీసీఓడీలో కూడా ఐయుఏ చేస్తారా? అసలు ఐయుఏ సక్సెస్ రేట్ ఎంత? ఐయుఏలో కవలలు పుట్టే అవకాశం ఎంత శాతం ఉంటుంది? అసలు స్త్రీలలో సంతాన సమస్యలు రావడానికి గల కారణాలేంటి అనే వివరాలు తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. 49 సంతాన సాఫల్యత కేంద్రం నుండి డాక్టర్ మోనిక గారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈ సమస్యలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, థాంక్యూ. సో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కువ మహిళలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఈ సంతానలేమి. సో దీనికి ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి, ఐయుఏ అంటూ ఐయువిఎఫ్ అంటూ, దీని ద్వారా సంతానం కూడా పొందుతున్నారు. అసలు ఐయుఏ అంటే ఏంటి డాక్టర్ గారు? ఐయుఐ ఫుల్ ఫామ్ మనము ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటామండి. దీన్నే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని కూడా అంటాం. సో ఐయుఐలో న్యాచురల్కి భిన్నంగా మనం ఏం చేస్తాము అంటే, ఒక ఎగ్ పెరిగి విడుదలైంది అని తెలిసిన రోజు భర్త కణాల శాంపిల్ని సెంటర్లోనే వచ్చేస్తారు. సో అలా ప్రొవైడ్ చేసిన శాంపిల్ని మేము ప్రాసెస్ చేసుకుంటాం. చనిపోయిన కణాలని, ఏదైనా డెబ్రీ, డర్ట్, అన్వాంటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సపరేట్ చేసేసి ఓన్లీ మోస్ట్ రిక్వైర్డ్ ఫ్రాక్షన్ అంటే కదిలే కణాల ఫ్రాక్షన్ని మేము గర్భసంచిలో వేయడం చేస్తాం. దీన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ కణాల శాంపుల్ని గర్భసంచి ముఖద్వారం దగ్గర వదలడం, లేదా ముఖద్వారంలో సర్విక్స్లో వదిలేసి వచ్చేయడం. సో ఇంట్రా సర్వైకల్ ఇన్సెమినేషన్, ఇంట్రా వెజైనల్ ఇన్సెమినేషన్ ఇలాంటివి జరిగేవి. ఇవన్నీ చేసిన తర్వాత మేము నోటీస్ చేసింది ఏంటంటే, గర్భసంచి లోపల ఈ గర్భసంచి ముఖద్వారం అన్న సర్విక్స్ని దాటి బైపాస్ చేసి పైన గర్భసంచిలో వేసినట్టయితే గుడ్డును చేరుకోవడానికి డిస్టెన్స్ బాగా తగ్గించేస్తున్నాము. అండ్ మేము ప్రాసెస్ చేసి వేస్తున్నాం కాబట్టి శాంపుల్ కదిలే కణాల శాంపుల్ ఒక్కటే ఉండడం వల్ల వాళ్ళ సక్సెస్ రేట్స్ కూడా న్యాచురల్తో పోలిస్తే 4-5 టైమ్స్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండొచ్చు. అసలు ఈ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా ఒకసారి చెప్తారా? సో ఐయుఐలో మొదటగా లేడీని పీరియడ్లో ఉన్నప్పుడు రమ్మంటామండి. అది 2nd, 3rd డే, 4th డే ఈ టైంలో రమ్మంటాం. వచ్చాక తనకి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అన్నది చేయడం జరుగుతుంది. సెంటర్లో కింద నుంచి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి గర్భసంచి ఎలా ఉంది, అండాశయాల్లో గుడ్ల నంబర్ ఎలా ఉన్నాయి, సైజెస్ అన్నీ ఎలా ఉన్నాయి, అన్నీ చిన్నగానే ఉన్నాయా లేదా చూసుకొని ట్రీట్మెంట్ మొదలు పెడతాం. కొంతమందికి టాబ్లెట్లే సరిపోతాయి గుడ్డు పెరుగుదల తీసుకురావడానికి. కానీ నీటి బుడగల సమస్య ప్రాబ్లం ఫేస్ చేస్తున్న లేడీస్లో జస్ట్ టాబ్లెట్స్తో కొంతమందిలో ఎగ్ గ్రోత్ రాకపోవచ్చు. వాళ్ళకు మేము కొన్ని ఇంజెక్షన్స్ కూడా యాడ్ ఆన్ చేసి అల్టిమేట్ గోల్ 1 లేదా 2 గుడ్లు పెరిగేలా చేయడం. సో ఈ పెరుగుతున్న గుడ్లని మేము సబ్సీక్వెంట్ 2-3 స్కాన్స్లో మేము ఫాలో చేస్తాం. ఎప్పటి వరకు అంటే ఆ ఎగ్ సైజు కనీసం 18 మిల్లీమీటర్ల సైజ్ దాటేంత వరకు. ఆ సైజ్ దాటిన తర్వాత గర్భసంచి పొర ఎలా ఉంది, అడిక్వేట్గా ఉందా లేదో చూసుకొని తనకు ట్రిగర్ అన్న ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే, స్కాన్లో మనకు ఒక నల్ల ఫాలికల్ కనపడుతుంది, లోపల ఎగ్ గోడకి ఆనుకొని ఉంటుంది. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఎగ్ గోడ నుంచి విడుదలవుతుంది, విడుదలై నీటిలో స్విమ్ చేస్తూ ఉంటుంది. అల్టిమేట్గా 36 అవర్స్ తర్వాత ఈ ట్రిగర్ ఇచ్చిన ఒక 36 గంటల తర్వాత బయట కూడా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి లోపల ఉన్న ఎగ్ విడుదలయ్యి ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ టైంలో భర్త కణాలని లేడీ గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. సో డిపాజిట్ చేశాక 24 to 48 అవర్స్ టైంలో వాళ్ళకు కణం వెళ్ళి గుడ్డును చేరుకొని ఫర్టిలైజేషన్ కలయిక అన్నది జరగాలి. జరిగి పిండం తయారయ్యి ఆ పిండం కూడా బాగున్నట్టయితే వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఐయుఐ అంటారు. నువ్వు ఐయుఐ చేయడం అంటే కణాలని లేడీ గర్భసంచిలో వేసే పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది. మ్యాక్సిమం 2 to 5 minutes పడుతుందండి, అంతే. దీనికి మత్తు ఇవ్వడం కూడా అవసరం ఉండదు. వైఫ్ లేచే ఉంటారు, కాన్షియస్ ఉంటారు. ఈ ప్రొసీజర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో స్కాన్లో మేము చూపిస్తాం ఎలా అయితే మేము ఎంటర్ అవుతున్నాము గర్భసంచి లోపలికి, కరెక్ట్గా డిపాజిట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆ లేడీ కూడా చూడొచ్చు అనమాట. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత అనదర్ 10-15 minutes పడుకొని ఆ పొజిషన్లో ఉండమంటామండి. తర్వాత వాళ్ళకి మాత్రలు అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికి పంపించేస్తాం. మేజర్ రెస్ట్రిక్షన్స్ లాంటివి కూడా ఉండవు. ఫుడ్ పరంగా కానీ, యాక్టివిటీ పరంగా కానీ. వర్కింగ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ వర్క్ని రెజ్యూమ్ చేయొచ్చు. అలానే ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక చూస్తుంటాము కొందరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా
కొంత టైం తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ ప్రెగ్నెన్సీ అని వాళ్ళు ప్లాన్స్ కూడా వేసుకుంటారు. సో నార్మల్గా న్యాచురల్గా కన్సీవ్ అవడానికి IUI ట్రీట్మెంట్ ఎట్లా, వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. సో ఇప్పుడు ఎక్కువగా రీజన్స్ ఎందుకు అప్పటి కాలంలో ఇంతమంది సమస్యలేమి ప్రాబ్లంతో కనపడట్లేదు, ఈ మధ్య ఎందుకు ఇంత ప్రాబ్లం ఎక్కువైందా, ఎందుకు ఎక్కువైంది అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. ఎక్కువగా మేము రీజన్ హయ్యర్ ఏజ్ గ్రూప్లో పెళ్లి చేసుకుంటున్నారు, లేట్గా మ్యారేజెస్, లేట్గా ఫ్యామిలీస్ ప్లాన్ చేస్తున్నారు. ఎవరికైనా లేడీస్లో ఏమవుతుందంటే పుట్టినప్పుడే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు, అండ్ యాజ్ టైం పాసెస్ బై ఎగ్ క్వాలిటీ నంబర్ 2 కూడా తగ్గిపోతూ వస్తుంది. బెస్ట్ టైం, పీక్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి లేడీస్ యూజువలీ 20 to 25 years అని బుక్స్ అంటాయి. సో 25 years దాటే ఇప్పటి కాలంలో అయితే ఆల్మోస్ట్ 27-28+ లోనే సిటీలో మోస్ట్లీ చదువుకుంటున్న అమ్మాయిలందరూ కూడా ఆ ఏజ్లోనే పెళ్ళిళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండాలి, అంటే ఫినాన్షియలీ వాళ్ళు సెటిల్డ్గా ఉన్నారు, మెంటలీ రెడీగా ఉన్నారు అన్నప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. దే షుడ్ కాంప్రమైజ్, అట్లా తొందరపడి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని అయితే మేము అనమండి. అన్ని రకాలుగా కెరియర్ వైజ్, ఫ్యామిలీ వైజ్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పే ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సో ఎవరైతే నిదానంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు యాక్ట్రెసెస్ ఉన్నారు లైక్ ప్రియాంక చోప్రా, వాళ్ళు ముందుకు వచ్చారు, చెప్పారు వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నాము అని. వాళ్ళు ఉన్న పీక్ కెరియర్లో దే కుడ్ నాట్ గివ్ టైం ఫ్యామిలీ ప్లాన్ చేయడానికి, కానీ ఫర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్ ఉండడం వల్ల తను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని తన ఎగ్స్తో ఇప్పుడు ఒక బేబీని పొందడం జరిగింది. సో అందుకని కాంప్రమైజ్ కాకుండా ట్రీట్మెంట్స్ ఎట్ ఎనీ పార్ట్ ఆఫ్ టైం వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అన్నది చూసి వాళ్ళకు సూటబుల్ టెక్నిక్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేయడం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ IUI ట్రీట్మెంట్ అనేది ఏమైనా పెయిన్ వచ్చే ఎఫెక్ట్ ఉందా, లేకుంటే ఆఫ్టర్ కొన్ని డేస్, కొన్ని ఇయర్స్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉందా? సో IUIలో పెయిన్ అన్నది అయితే ఉండదండి, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. ఎప్పుడు కూడా ఏదన్నా ప్రొసీజర్లో పెయిన్ ఎక్కువగా ఉండొచ్చు అంటే ఖచ్చితంగా మేము సెడేషన్ ఆఫర్ చేస్తాం, ఎందుకంటే డాక్టర్స్ పేషెంట్ సేఫ్టీని ఫస్ట్గా చూసుకుంటాం. సో ఈ ప్రొసీజర్లో ఎటువంటి పెయిన్ ఉండదండి, అందుకని కాన్షియస్గా ఉన్నప్పుడే చేస్తాము. IUIకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నది అబ్సల్యూట్లీ నిల్, బికాజ్ ఆ ప్రొసీజర్లో మేము కణాలని గర్భసంచి మూతి దగ్గర పడాల్సినవి కొంచెం హయ్యర్ అప్ వెళ్ళి యూట్రస్లో వేస్తున్నాం తప్ప అంతకంటే మేజర్గా మేమేం చేయట్లేదు. ఆ ఇన్ అండ్ అరౌండ్ డేస్లో భర్త భార్యను న్యాచురల్గా కూడా కలవమంటాం. ఎక్కువ వీర్య కణాలు డిపాజిట్ అయితే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం మల్టిప్లై అవుతాయి అన్న ఉద్దేశంతో న్యాచురల్గా కూడా కలవమంటామండి. సో ఇట్స్ ప్యూర్లీ దట్ 1 day ప్రొసీజర్, ఎటువంటి లేటర్ ఆన్ క్యారీ ఆన్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం దానికి ఉండవు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయినాక కూడా కొంతమంది కేర్స్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అంటారు, లేదంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటూ కొంతమంది బాధపడుతుంటారు. సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు IUI అండ్ ఆల్సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి రెండిట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయండి. బెడ్ రెస్ట్ ఉండాలా, అస్సలు ఏం పని చేయకుండా పెడితే బెటరా ట్రీట్మెంట్కి అని. ఇప్పుడు బెడ్ రెస్ట్ నిజంగా అవసరమా కాదా అన్న దాని గురించి చాలా మంది రీసెర్చ్ చేశారు, స్టడీస్ చేశారు. చేసినప్పుడు మనకు తేలింది ఏంటి అంటే బెడ్ రెస్ట్ వల్ల బెనిఫిట్ కంటే రాదర్ మనకు డిసడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది, అంటే ఫెయిల్యూర్కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు. ఈ బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది, ఒక ప్రాబ్లం వచ్చేసి కంటిన్యూస్గా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు మూమెంట్ లేదు, మనకు పెల్విస్ అంటే గర్భసంచి ఉన్న రీజన్ పెల్విస్ లోవర్ పార్ట్లో సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగదు. మంచిగా మనం వాకింగ్ చేసుకుంటూ ఉన్నాము, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాము, డైలీ రొటీన్ వర్క్ చేసుకుంటున్నాము అన్నప్పుడు రక్త ప్రవాహం బాగుంటుంది. కంటిన్యూస్గా సెడెంటరీగా బెడ్ మీదనే కూర్చొని లేదా పడుకొనే ఉన్నాము అంటే ఆ బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదు, మనం తీసుకునే మెడిసిన్స్ కరెక్ట్గా చేరకపోవచ్చు గర్భసంచికి. సో ఈ రీజన్స్ వల్ల బెడ్ రెస్ట్ వద్దు అనే అడ్వైస్ చేస్తాం. సెకండ్ వచ్చేసి కంటిన్యూస్గా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు లేడీకి వేరే థాట్స్ ప్రీ ఆక్యుపైడ్ ఉండరు, అంటే వేరే పని గురించి ఆలోచించట్లేదు, వేరే విషయాల గురించి ఆలోచించట్లేదు, సోల్లీ తన జరిగిన ప్రొసీజర్ అది పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అన్న దాని గురించే ఆలోచన ఉంటుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఏం చేస్తాయంటే బాడీలో కార్టిజోల్ అన్న హార్మోన్స్ ఎక్కువ అయ్యేదానికి దారి తీస్తాయి. ఆ హై లెవెల్ ఆఫ్ కార్టిజోల్ అన్న ఎన్వైర్న్మెంట్ కూడా బేబీ అతుక్కోవడానికి, ఇంప్లాంటేషన్కి ఫేవరబుల్ కాదు. ఈ 2 reasons వల్ల బెడ్ రెస్ట్ ఖచ్చితంగా వద్దు అనే చెప్తామండి. బట్ మైనర్ అడ్వైస్ ఖచ్చితంగా ఇస్తాం, అంటే ఇప్పుడు ఎప్పుడు అలవాటు లేదు ఎక్సర్సైజ్, సడన్ గా జాగింగ్ స్టార్ట్ చేయడం, సడన్లీ హై ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం, అటువంటివి చేయకూడదండి. ముందు నుంచి వాళ్ళకి రొటీన్ ఉంది, బాడీకి అలవాటు ఉంది అంటేనే వాళ్ళు దే షుడ్ కంటిన్యూ. అదర్వైజ్ ప్లెయిన్ వాకింగ్, చెప్పిన మాత్రలు ఇంజెక్షన్స్ ఖచ్చితంగా ఆన్ టైం తీసుకోమని చెప్తాము. ఇంట్లో కుకింగ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు వితౌట్ ఎనీ హెజిటేషన్ దే కెన్ కంటిన్యూ వర్క్.
2 వీక్స్ లీవ్ పెట్టాలి, ఇట్లా కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇవ్వాలి అని కూడా మేము పర్టికులర్గా అడ్వైస్ అయితే ఏమివ్వం. సో ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా వెళ్ళాలి? ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళకి వి గో బ్యాక్ అండ్ చెక్ అండి. అంటే ఎన్నోసారి ఐయుఐ జరుగుతుంది, మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది, లేడీ వయసు ఎంత, వాళ్ళ ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో పారామీటర్స్ చెక్ చేసి ఒక్కొక్కరికి ఒక అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ బాగున్నట్టయితే, చిన్న వయసే, మ్యారేజ్ అయ్యి ఓన్లీ 3-4 ఇయర్సే అవుతుంది, ఫస్ట్ టైం ఐయుఐ జరిగింది, అప్పుడు డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తామండి, చెప్తాము అనదర్ 1-2 సైకిల్స్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి. థర్డ్ సైకిల్ ఆఫ్ ఐయుఐ కూడా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు రీఅసెస్మెంట్కి కెమెరా వేసి లోపల లాప్రోస్కోపీ అన్నా చేయాలి, లేదా హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ కన్నా వెళ్ళాల్సి వస్తుంది. లేదు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ వెళ్ళి కూడా కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు, బికాజ్ ఐవీఎఫ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతిలో కూడా 100% సక్సెస్ రేట్స్ అన్నవి ఉండవు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతిలో ఫెయిల్ అయిన వాళ్ళు మేమేం ఫస్ట్ చూస్తామంటే ఇంకా పిండాలు వాళ్ళకి ఉన్నాయా లేదా, ఫ్రీజింగ్లో ఉన్నాయి అంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అటెంప్ట్ చేస్తారు. పిండం అన్నీ కూడా అయిపోయి అప్పటికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ చేసుకోవాలి పిండం తయారు చేసుకోవడానికి. చేసే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ రీఅసెస్ చేసుకుంటాము, గర్భసంచి, కణం అండ్ పిండం సైడ్ నుంచి. తయారైన పిండం మనం పెట్టినప్పుడు అతుక్కోలేదు అంటే ఈ పిండంలో జన్యుపరంగా ఏదన్నా ప్రాబ్లం ఉండేనేమో. సో సెకండ్ టైం మనకు పిండం తయారైనప్పుడు పిండంని టెస్టింగ్ చేసుకొని పీజీటీ అన్న పద్ధతి ద్వారా జన్యుపరంగా నార్మల్ ఉంటేనే దాన్ని ట్రాన్స్ఫర్ అటెంప్ట్ చేయడం. సెకండ్, కణం సైడ్ నుంచి ఏ కణం అయితే భర్త కణం వాడామో గుడ్డులో వేయడానికి ఆ కణంలో జీన్స్ ఉంటాయి, డిఎన్ఏ. ఈ డిఎన్ఏ బయట ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్, వాళ్ళకి ఏమన్నా షుగర్ వ్యాధి ఉన్నా వాటి వల్ల డిఎన్ఏలో బ్రేక్స్ తయారవుతాయి. ఈ ఇంజరీస్ బాడీ ఒక లెవెల్ వరకు రిపేర్ చేసుకుంటుంది, కానీ రిపేర్ చేయలేని బ్రేక్స్ ఏవైతే మిగిలిపోయి ఉంటాయో అవి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అన్న టెస్ట్లో బయటపడుతుంది. అది మరీ హైగా ఉన్నాయి బ్రేక్స్ అంటే మేము నెక్స్ట్ ఏం చేయాలి, స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయండి, అవి ఆఫర్ చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ క్యారీ అవుట్ చేస్తాం. థర్డ్ ఫ్యాక్టర్ యూట్రస్. ఎంబ్రియోస్ ఎంత మంచి గ్రేడ్వి పెట్టినప్పటికీ 2-3 టైమ్స్ ఫెయిల్ అవుతున్నాయి, అప్పుడు గర్భసంచిని కూడా మనం అసెస్ చేయాలి. గర్భసంచిలో కెమెరా వేసి హిస్ట్రోస్కోపీ అన్న పద్ధతి చేయొచ్చు. సెకండ్, గర్భసంచి లోపల ఉన్న పొరని మనం టెస్టింగ్ పంపించవచ్చు, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఏరియాని, ఎరా టెస్ట్. ఇక ఈ ఐయుఐ ట్రీట్మెంట్లో జెండర్ కూడా తెలుస్తుంది, అలాగే కవలలు కూడా ఎంత మేరకు శాతం పుట్టే అవకాశం ఉందని అట్లా కూడా ఏమైనా తెలుస్తుందా? ఐయుఐలో అయితే చెప్పలేమండి జెండర్ గురించి, వీ డు నాట్ నో, ఎందుకంటే కణాలు వేసి వచ్చేస్తాం గర్భసంచిలో. బట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనకు పిండం తయారవుతుంది ల్యాబ్లో. తయారైన పిండం ఒక బాల్ ఆఫ్ సెల్స్ లాగా ఉంటాయి. మనం ఒక మైక్రోస్కోప్ కింద ఆ పిక్చర్ చూసి ఎవరు కూడా ఇది బాయా గర్లా అనేది చెప్పలేరు. ఎలా కొన్ని కంట్రీస్లో, ఇప్పుడు ఇండియాలో అయితే అది లీగల్ కాదు, బట్ అబ్రాడ్ కొన్ని కంట్రీస్లో పిండం తయారైన తర్వాత అది పిండం బాయా గర్లా అనేది జెనెటిక్ టెస్టింగ్ చేసి తెలుసుకోవడం లీగల్ అనమాట కొన్ని కంట్రీస్లో. వాళ్ళు ఎలా తెలుసుకుంటారు అంటే ఈ తయారైన పిండం గోడలో ఒక హోల్ చేస్తారు, లేజర్తో హోల్ చేసి ఫ్యూ సెల్స్ని బయటికి తీస్తారు. అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సెల్స్ కొన్ని సెల్స్ మనం బయటికి తీసి ఒక చిన్న వయల్లో వేసి టెస్టింగ్ సెంటర్స్కి పంపిస్తాం. సో ఆ టెస్టింగ్ సెంటర్స్ వాళ్ళు చూసి దాంట్లో క్యారియోటైపింగ్ అన్న టెస్ట్ క్యారీ అవుట్ చేస్తారు. ఈ క్యారియోటైపింగ్ టెస్ట్లో 46XX అని వస్తే అది గర్ల్, 46XY అని వస్తే బాయ్. ఇండియాలో ఈ ఎంబ్రియో టెస్టింగ్కి ఆపర్చునిటీ ఉంది, కానీ మనకు లీగల్ కాదు కాబట్టి వాళ్లకు సెంటర్లో తెలిసినప్పటికీ అది బాయా గర్లా అన్నది వాళ్ళు రివీల్ చేయరు రిపోర్ట్లో. ఓన్లీ జన్యు పరంగా నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నది మాత్రమే చెప్తారు తప్ప అది బాయా గర్లా అన్నది మనకు రిపోర్ట్లో రివీల్ కాదు. సో తెలుసుకోవడం కుదురుతుందా? ఎస్, ఐవీఎఫ్లో. కానీ ఇండియాలో అది లీగల్ కాదు కాబట్టి అట్ సెంటర్ లెవెల్, అంటే ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్లో నేను వర్క్ చేసే చోట తెలుస్తుందా అంటే ఇంపాసిబుల్ అండి. మనం ఆ సెల్స్ని వాళ్ళకు రిపీటెడ్గా అబార్షన్స్ ఉన్నాయి, జన్యుపరంగా వంశపారపర్యంగా ఏదైనా ప్రాబ్లం రన్ అవుతుంది అంటే మేము ఎంబ్రియోస్ని టెస్టింగ్ పంపిస్తాం. జన్యుపరంగా నార్మల్ ఉంది అంటేనే పెడదామండి, లేదంటే డిస్కార్డ్ చేద్దాం ఎంబ్రియోని. సో అప్పుడు సెంటర్, అక్కడ టెస్టింగ్ సెంటర్కి తెలుస్తుంది తప్ప లీగల్ ఆబ్లిగేషన్స్ వల్ల వాళ్ళు రిపోర్ట్లో మనకు రివీల్ అయితే చేయరు. నెక్స్ట్ ఇప్పుడు పీసీఓడి. పీసీఓడి అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు? పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా ఐయుఐ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. నీటి బుడగల సమస్య అయితే 10% ప్రివలెన్స్ ఉంది, అంటే ఎవ్రీ 10 గర్ల్స్లో ఒకరికి ఉంది. ఇప్పుడు జంక్ ఫుడ్ వల్ల మనం వాడుతున్న ఎక్స్టర్నల్ కాస్మెటిక్స్ కావచ్చు, ద టైప్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ప్లాస్టిక్ ఎన్వైర్న్మెంట్, వీటన్నిటి వల్ల
మెనార్కీ అంటే ఫస్ట్ టైం పీరియడ్ స్టార్ట్ అయ్యే ఏజ్ చాలా తక్కువ ఏజ్కి వచ్చింది. ఇప్పుడు 8 years అంత ఎర్లీ ఏజ్లో కూడా మనము గర్ల్స్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం మెనార్కీ అనేది నోటీస్ చేస్తున్నాం. అండ్ ఒబేసిటీ ప్రాబ్లం, ఎక్కువ వెయిట్ ఇష్యూస్తో సఫర్ చేస్తున్న గర్ల్స్ కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటన్నిటి వల్ల పీసీఓడి ప్రాబ్లం బాగా ఎక్కువైంది. అంత మాత్రాన పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ అసలు ట్రీట్మెంట్ అవసరము ఉన్నది అన్నది కూడా లేదండి. ఎంతోమంది లేడీస్ నీటి బుడగల సమస్య ఉన్నప్పటికీ, పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు అన్నప్పటికీ న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి. ఫ్యూ రిమైనింగ్ పీపుల్ ఎవరికైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో, పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం వల్ల ఎప్పుడు కలవాలి, ప్రెగ్నెన్సీ కుదరట్లేదు, 1 year అయింది, 6 months మీద అవుతుంది అయినా రావట్లేదు, అప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తారు ఫర్టిలిటీ సెంటర్స్. మేము ఏం చేస్తామంటే ముందుగా వాళ్ళకు డయట్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇఫ్ ఇట్ హెల్ప్స్, లేదు హెల్ప్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఏం చేస్తామంటే మేము మెడికేషన్స్ ఇస్తాం, టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఫామ్లో ఇచ్చి ఒక ఎగ్ పెరిగేలా చేసి వాళ్ళకు న్యాచురల్గా ట్రై చేయడానికి అడ్వైజ్ ఇస్తాం. ఇవి కూడా వర్కౌట్ అవ్వలేదు అంటేనే హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ, ఐవీఎఫ్ లాంటివి వెళ్తాం. ప్యూర్లీ పీసీఓడి ఉంది కాబట్టి వాళ్ళకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు, లేదా చిన్న ట్రీట్మెంట్స్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ కుదరదు అన్న నార్మ్ అయితే లేదండి. ఈవెన్ ఫర్ పీసీఓడి యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఒక ఎగ్ గ్రోత్తో, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, భర్త కణాల కౌంట్ నార్మల్ ఉన్నాయి అన్నప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ స్టిల్ ఓపెన్ ఫర్ ఈవెన్ పీపుల్ విత్ పీసీఓడి. సో ఈ ట్రీట్మెంట్ అప్పుడు మెడిసిన్స్ వాడుతుంటారు, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అలానే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు పీసీఓడికి అందరు లేడీస్కి మేము ఫోలిక్ యాసిడ్ అన్న మాత్ర అయితే ఇస్తామండి. ప్రీ కన్సెప్షనల్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది అన్నప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ ఇస్తాం. ఎందుకు ఫోలిక్ యాసిడ్ హెల్ప్ అవుతుంది ప్రీ కన్సెప్షనలీ అంటే, ఇట్ ఇస్ ప్రూవెన్ బియాండ్ డౌట్ దట్ 1 month బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ నుంచి, అంటే మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందన్నప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకున్నట్టయితే రేపు ప్రెగ్నెన్సీలో బేబీ ప్రాబ్లంతో పుట్టే అవకాశం, అబ్నార్మాలిటీస్తో పుట్టే అవకాశము 70% దాకా తగ్గిపోతుంది బిఫోర్ నుంచి మనం ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల. అది అందరికీ ఇస్తాం. పీసీఓడి ఉన్న వాళ్ళకి కొన్ని అడిషనల్ టాబ్లెట్స్ నీడ్ బేసిస్లో మేము ఇస్తామండి. ఇవి ఏం చేస్తాయంటే లోపల మనకు ఇన్సులిన్ అన్న ఒక హార్మోన్ మెటబాలిజం అంతా ఎఫెక్ట్ అయి ఉంటుంది పీసీఓడి వాళ్ళలో. అది అండర్ కంట్రోల్ తీసుకురావాల్సిన ఉద్దేశంతో మేము కొన్ని అడిషనల్ మెడికేషన్స్ పెడతాం. ఈ మెడికేషన్స్ ఆ లేడీకి హెల్త్ మీద మాత్రం లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏమీ ఉండవు. అండ్ ఆల్సో ఈ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండగా ప్రెగ్నెన్సీలో బేబీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఎన్నో డ్రగ్స్ ఏవైతే కాంట్రా ఇండికేటెడ్ అని ఉంటాయి, అంటే ఈ డ్రగ్స్ వాడుతుండగా ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ అవ్వడము లేదా బేబీ ప్రాబ్లమ్స్తో పుట్టడము ఇంక్రీజ్డ్ రిస్క్ ఉండొచ్చు అన్న డ్రగ్స్ క్లియర్ కాంట్రా ఇండికేటెడ్ కేటగిరీ ఎక్స్లో వస్తాయి. సో అటువంటి డ్రగ్స్ నాట్ ఓన్లీ గైనకాలజిస్ట్ ఆఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అది ఫిజిషియన్స్ కావచ్చు, ఎనీబడి ఎవరైతే లేడీస్ని ట్రీట్ చేస్తున్నారో, అది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, జస్ట్ మ్యారీడ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు అడిగే ఆ టాబ్లెట్స్ అత్యవసరంగా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ ఐయుఐకి స్పర్మ్ శాంపిల్ అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉంటే ఓకే? ఇప్పుడు వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు అండి WHO అన్న ఒక బాడీ ఉంది ఇన్స్టిట్యూషన్, వాళ్ళు పారామీటర్స్ సెట్ చేశారు. ఇవి నార్మల్, ఈ రేంజ్ బయట ఉంటే అబ్నార్మల్ అని చెప్పి. దాంట్లో అన్ని పారామీటర్స్ లిస్ట్ చేయడం నాట్ పాసిబుల్ అట్ దిస్ పాయింట్, బట్ మెయిన్ వన్స్ చెప్తాను. ఒకటి, వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ ఎంత ఇస్తున్నారో చూస్తాం. ఈ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ అరౌండ్ 1.5 to 4 ml రేంజ్లో ఉంటే గుడ్ అమౌంట్ అని చెప్తాం. సెకండ్, కౌంట్, కాన్సన్ట్రేషన్, ప్రతి మిల్లీలీటర్లో ఎన్ని స్పర్మ్స్ చూస్తున్నాం. సో పర్ ఎంఎల్ మేము ఎక్స్పెక్ట్ చేసేది 16 million అండ్ అబవ్, ఇటువంటి కౌంట్స్ ఉండాలి. థర్డ్ వచ్చేసి మొటిలిటీస్, అంటే ఎన్ని కదులుతున్న కణాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని ముందుకు కదిలే కణాల ఫ్రాక్షన్, ప్రోగ్రెసివ్ మొటిలిటీ. ఈ ముందుకు కదిలే కణాల ఫ్రాక్షన్ 32% కంటే ఎక్కువ ఉండాలి. లాస్ట్, నార్మల్ ఫార్మ్స్, ప్రతి కణంకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, లైక్ హెడ్, నెక్, బాడీ, టెయిల్ అని ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అన్ని పార్ట్స్ కరెక్ట్గా ఉంటే దాన్ని నార్మల్ ఫార్మ్ అంటాం. అన్ని స్పర్మ్స్లో మనకి ఇచ్చిన శాంపుల్లో కనీసం 4% అండ్ అబవ్ స్పర్మ్స్ నార్మల్ ఫార్మ్స్ అయి ఉండాలి. ఈ మేజర్ కేటగిరీస్ కనుక మనకు నార్మల్ ఉంటే ఆ శాంపుల్ బాగుంది అని అర్థం. అంటే శాంపుల్ బాగుంది, ఈ నంబర్స్ మనకు ఎలా తెలుసుకున్నారు? ఈ WHO అన్న ఆర్గనైజేషన్ డిఫరెంట్ కంట్రీస్, ఇండియా అనే కాదు, అబ్రాడ్, యూరప్, US, సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎంతో మందిని హ్యూజ్ నంబర్స్లో గ్యాదర్ చేశారు ఎవరికైతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ 1 year లోపల కలిగిందో. సో అలా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా తెచ్చుకున్న కపుల్స్ అందరి హస్బెండ్స్లో వాళ్ళు ఈ కణాల పరీక్ష క్యారీ అవుట్ చేశారు.
చేసినప్పుడు 95% కంటే ఎక్కువ మందిలో ఈ నంబర్స్తో కణాల శాంపిల్స్ దొరికాయి. అందుకనే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే దీనికంటే కొంచెం తక్కువ కౌంట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీస్ కలగచ్చండి, కానీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా తక్కువ ఉంటాయి, అంటే 5% కంటే తక్కువ ఉండొచ్చు. అండ్ ఇంకొక ప్రాబ్లము తక్కువ ఉన్నాయి, అవి అంతే స్టాగ్నెంట్గా ఉంటాయా, ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఈ కణాలు ఇంకా కూడా తగ్గిపోతూ వెళ్ళిపోతే ఎలా అని చెప్పి ఎర్లీగా ట్రీట్మెంట్ని తీసుకోవాలని అడ్వైస్ చేస్తాం. సో ఇక ఏజ్ పైబడిన వారు కూడా ఈ సంతానం కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు వీరికి ఏజ్ వారికి IUI టెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా ఈ ట్రీట్మెంట్? IUIకి IVFకి అడ్వాన్స్డ్ ఏజ్ అని మాకేం లిమిటేషన్స్ ఉండవండి. బట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ART ట్రీట్మెంట్స్ అంటాం, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, దీంట్లో ఈ రెండు వస్తాయి, IUI, IVF. ఈ రెండు ఇండియన్ రూల్స్ లేదా లా ప్రకారం చూస్తే లేడీ వయసు 21 ఇయర్స్ కంప్లీటెడ్ ఉండాలి అండ్ 50 ఇయర్స్ లోపల ఉండాలి, అండ్ హస్బెండ్ వచ్చేసి 55 ఇయర్స్ లోపల ఉండాలి. ఇప్పుడు రీసెంట్లీ ఐ హ్యాడ్ 2 కపుల్స్ ఎవరైతే 21 కంటే తక్కువ వయసు, 19 ఇయర్స్, 20 ఇయర్స్. నెక్స్ట్ చేద్దాం. కాలర్ ఉన్నారు, శ్రీధర్ విజయవాడ నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు నమస్కారం అండి. మరి ఇప్పుడు మా అబ్బాయికి మ్యారేజ్ 3 ఇయర్స్ అయిందండి. హలో చెప్పండి. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు వాళ్ళకి సంతానం లేదు. ఇద్దరు పరీక్ష చేయించుకున్నారు. అబ్బాయిది ఏమో టెస్టోస్టెరాన్ ఏదో హార్మోన్ తక్కువగా ఉన్నట్లుగా రిపోర్ట్ వచ్చింది. టెస్టోస్టెరాన్ తక్కువ ఉందన్నారా అండి? తక్కువ. ఓకే చెప్పండి. టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉన్నట్లుగా వచ్చింది రిపోర్టు. ఓకే అండి. ఇప్పుడు తర్వాత మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎంత అవుతుంది ఖర్చు, అది ఒకసారి చెప్తే దాన్ని బట్టి వద్దాం కదా అని అనుకుంటా ఉన్నాం. ఓకే షూర్ అండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్, ఇది టెస్టోస్టెరాన్ అన్న హార్మోన్ మేము అందరికీ చేయమండి. ఫస్ట్ వీర్యకణాల పరీక్ష చేసుకుంటాం ఎక్కువగా. వీర్యకణాల పరీక్ష నార్మలే ఉంది అంటే వీ డోంట్ గో ఇన్ టు డీటెయిల్స్ హార్మోన్స్ టెస్టింగ్. లేదు వీర్యకణాల పరీక్షలో మాకు కౌంట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయని బయటపడితేనే మేము ఈ హార్మోనల్ టెస్టింగ్ చేస్తాం. హార్మోన్స్లో మేము మెయిన్గా చూసేది FSH వాల్యూ, టెస్టోస్టెరాన్, ఈ రెండు కూడా చూస్తాం. ఈ టెస్టోస్టెరాన్ వాల్యూ మనకు తక్కువ ఉంది అని తెలిస్తే ప్లెయిన్ అదొక్కటే కాదండి, FSH అని కూడా ఒక వాల్యూ ఉంటుంది, అది కూడా చూడాలి. అవి చూసుకొని కౌంట్స్ బట్టి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. నువ్వు టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడానికి రీజన్స్ ఎన్నో అయి ఉండొచ్చు. ఒకటి వెయిట్ కన్సర్న్ ఎక్కువగా, అంటే ఎవరికైతే బరువు కొంచెం ఎక్కువగా ఉన్నారో మెన్, లేదా పొట్ట రీజన్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉందో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోను బీజంలో ఉత్పత్తి అవుతుంది. ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఫ్యాట్లో ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు మీకు హార్మోనల్ టెస్ట్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ వస్తాయి. సెకండ్, అడిక్వేట్గా ఎక్సర్సైజ్ చేయట్లేదు, డెస్క్ జాబ్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ అవ్వచ్చండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ రొటీన్ ఉండదు, లేదా స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండదు, నైట్ టైమ్స్ వర్క్ చేస్తుంటారు, మార్నింగ్ టైమ్స్ నిద్రపోవాల్సి వస్తుంది. సో వీళ్ళందరిలో మేము నోటీస్ చేస్తుంది కొంచెం టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గి అవి కణాల కౌంట్, మొటిలిటీ మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో మీరు మేము ఉండేదైతే LB నగర్ బ్రాంచ్ అండి, 49 హాస్పిటల్. సో మీరు అక్కడ వచ్చి ఒకసారి మీ సన్ని వాళ్ళ వైఫ్ని వచ్చి కన్సల్ట్ అవ్వమనండి. ముందు మేము వాళ్ళని స్కాన్ చేస్తాం, వైఫ్కి, హస్బెండ్కి వీర్యకణాల పరీక్ష చేస్తాము. నంబర్స్ ఎలా ఉన్నాయో చూస్తే మేము ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి సూటబుల్ ఉంటుందో చెప్పడానికి కుదురుతుంది. ఓకేనా శ్రీధర్ గారు? సో కంటిన్యూ చేయండి మ్యామ్. యా, సో ఏజ్ వచ్చేసి లైక్ ఐ సెడ్ 21 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా హూ ఆర్ దేర్ 19 ఇయర్స్ అలా వస్తారండి. బట్ మ్యారేజ్, లీగల్ ఏజ్ అట్ మ్యారేజ్ మనకి ఇండియాలో అయితే 18 కాబట్టి నువ్వు 19 ఇయర్స్ అట్లా ఉన్నా కూడా 1 ఇయర్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదనే వస్తారు. వీ డోంట్ డినై ట్రీట్మెంట్, అంటే చేయకూడదు అని చెప్పట్లేదు. బట్ నేను అంటున్న ART ట్రీట్మెంట్స్ IUI అండ్ IVF మాత్రం 21 కంప్లీటెడ్లో మాత్రమే ఇస్తాం. నౌ IUI ఈ ఏజ్ గ్రూప్లో 35+, 40, 45లో కూడా మీరు IUI చేసుకోవచ్చు. కానీ IUIలో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ సక్సెస్ రేట్స్ బాగా తగ్గిపోతాయి. రీజన్ ఇస్, వచ్చేది ఒక ఎగ్గే అయినప్పటికీ ఆ ఎగ్ క్వాలిటీ ఉండకపోవచ్చు అండి. ఇప్పుడు మనం స్కిన్ ఎలా అయితే మారుతుందో ఏజ్ అయ్యే కొద్దీ ఎగ్ కూడా ఏజ్ అవుతుంది, పుట్టుకతో ఉన్న ఎగ్ కాబట్టి, కొత్త ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి 35 ఇయర్స్ లేదా 40+లో రిలీజ్ అవుతున్న ఎగ్ ఏజ్ కూడా 40+.
అటువంటి ఎగ్ జన్యుపరంగా అబ్నార్మల్ ఉండే అవకాశాలు చాలా హై ఉంటాయి. దానివల్ల IUI సక్సెస్ రేట్స్ ముందే చాలా తక్కువ ఉన్నాయి, అవి ఇంకా కూడా ఫర్దర్ లో ఉంటాయి ఇన్ లేడీస్ విత్ అడ్వాన్స్ స్టేజ్ గ్రూప్. సో ఇప్పుడు మన కాలర్ చెప్పినట్టు 3 years కూడా అయింది, ఇంకా సంతానం లేదు అని చెప్పారు. సో ఇదేమైనా కాంప్లికేటెడ్, జస్ట్ ఇనిషియల్ స్టేజే కదా, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు కదా? లైక్ ఐ సెడ్, ఇట్స్ నాట్ అబౌట్ ద టైం పీరియడ్ అండి. ఇప్పుడు నాకు ఒక 35-year-old రావచ్చు, మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది. ఏ ట్రీట్మెంట్ చెప్తారు అంటే నేను ఫస్ట్ న్యాచురల్ గా ట్రై చేయండి, తర్వాత హయ్యర్ ట్రీట్మెంట్స్ వెళ్దాము అని చెప్తాను, అంత బాగుంది అంటే. నువ్వు ఒక 28-year-old రావచ్చు, ఏజ్ వైజ్ తను చిన్నగానే ఉంది, కానీ మ్యారేజ్ అయ్యి 10 years ఉండొచ్చు. 18కే మ్యారేజ్ అయింది, చాలా చిన్న వయసులో మ్యారేజ్ అయ్యి టాబ్లెట్స్ అయిపోయాయి, IUL కూడా ఒక 4-5 times ట్రై చేశారు. నువ్వు అవన్నీ ట్రై చేసి కూడా రావట్లేదు అంటే ఐ మైట్ టెల్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రై చేయండి అని చెప్పి. సో ద డిఫరెన్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కేస్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ IUIకి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. సో దీని మీద ఎవరికి అవేర్నెస్ కూడా లేదు, సంతానలేమికి సంబంధించి చాలా విషయాలు మంచిగా చెప్పారు. చాలా థ్యాంక్స్. సో ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.